హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే కంద పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియో చూసేద్దాం రండి. కంద పులుసు కోసం ముందుగా కందని పైన పీల్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టేసి అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనకి కంద పులుసు కోసం ఆయిల్ ఎక్కువగా పట్టదు, 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మీకు కావాలి అనుకున్న వాళ్ళు మినపప్పు, పచ్చనిపప్పు ఇలా వేసుకోవచ్చు. కానీ పులుసుకి జీలకర్ర, ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి ఈ తాలింపు గింజలు అనేది వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, అలానే ఒక 4 చిన్నుల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసేసుకుందాము. చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి కంద ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కంద ముక్కల్లోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారము, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, అలానే కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇందులో కారం అనేది ఎక్కువగా పట్టదు, కొంచెం చూసి వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం అనేది కొంచెం తక్కువగా పడుతుంది, చూసి వేసుకోండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒకవేళ చింతపండు లేకపోతే చింతపండు నానబెట్టేసి చింతపండు పులుసునైనా వేసుకోవచ్చు. నా దగ్గర చింతపండుని ఉడికించి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని వేస్తున్నాను. నా దగ్గర ఈ చింతపండు గుజ్జు ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. ఒకవేళ ఈ చింతపండు లేకపోతే చింతపండుని నార్మల్గా నానబెట్టేసి కడిగి ఆ పులుసు వేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కంద పులుసు అనేది ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందాము. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని ఎవరు లైక్ చేయలేదా? అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. ఈ పులుసులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. మీరు తినే మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదంటే ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. కానీ బెల్లం మాత్రం స్కిప్ చేయొద్దు. పులుసులో బెల్లం అనేది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పులుసు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 స్పూన్ల శనగపిండిని కొంచెం వాటర్ వేసేసి కొంచెం పలుచగా కలిపేసి మనం ఉడుకుతున్న ఈ పులుసులో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ వేసుకోవాలి. మనం డైరెక్ట్గా అలానే వేస్తే ఉండలు కడుతుంది కదా, కాబట్టి కొంచెం వాటర్లో వేసేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ పులుసులో కలుపుకున్నామంటే మనకి పులుసు అనేది చిక్కగా వస్తుంది. మనం శనగపిండి కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు మరొక పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కంద పులుసు అనేది రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్న ఈ కంద పులుసు? మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మన ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.